అంటే మీరు రాజకీయంలోకి వచ్చి 22 సంవత్సరాలు అవుతుంది అంటారు కదా. ఈ 22 సంవత్సరాల మీరు చూసిన బెస్ట్ సీఎంస్ ఉంటారు. మీరు చూసిన సీఎంస్ కంటే ఇప్పుడు ప్రస్తుతం మన రేవంత్ రెడ్డి గారు ఇంకా బెస్ట్గా చేయగలుగుతారు అనుకుంటున్నారు. సూపర్ చేయగలుగుతారు ఇంకా. కానీ కొంతమంది ఏమంటారు అంటే ఈ 6 గ్యారెంట్లను కప్పిపుచ్చుకోనికి హైడ్రా తీసుకొచ్చిండు, ఈ హైడ్రాని కప్పిపుచ్చడానికి ఇప్పుడు కులగణన తీసుకొచ్చిండు అని చెప్పి అంటున్నారు. హైడ్రా ఎంతవరకు వాస్తవం? హైడ్రా అనేది హైడ్రా డిస్ట్రిక్ట్లో లేదన్న, ఓన్లీ మెట్రోపాలిసిటీ ఓన్లీ హైదరాబాద్లో ఎందుకన్నా కొందరు ఇక్కడి నుంచి పోయి కష్టపడి రూపాయి సంపాదించి అక్కడ చేస్తారు. కానీ వాళ్ళకు కూడా మేము నష్టపోయిన వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమా ఏదైనా కేటాయిస్తాను సీఎం గారు చెప్పారు. అయినా కానీ ఈ దుష్టశక్తులు ఈ కేటీఆర్ రోడ్డు మీదకి వచ్చి హైడ్రాని కొంతమంది మాట్లాడుతున్నారన్న హైడ్రా గురించి. అందరూ బీద ప్రజలు అయితే హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడు చూడని నదులు, ఎప్పుడు చూడని మన వేవ్ ఎవరు చూడలే హైడ్రా అనేది. ఇప్పుడు దానివల్ల ఎంతమంది బెనిఫిట్ అవుతారు తెలుసా అన్న. ఇప్పుడు మూసీ మంచి పెద్ద నాయకులు పెద్ద అండాదండాలతోని పెద్ద అపార్ట్మెంట్లు కట్టిరు. ఎవడయ్యా సొమ్మన్నా? ఎవరు కట్టించారు? ఎఫ్టీఎల్ ల్యాండ్లా నీకు ఎవరు నిర్మాణం చేయమన్నారు? అంటే ఇప్పుడు అవిటి కూడా పర్మిషన్స్ ఇచ్చేది అంతా గవర్నమెంటే కదన్నా. వాళ్ళ గవర్నమెంట్ ఉండే కదన్నా, మా గవర్నమెంట్లో కాదు కదా. 10 సంవత్సరాలు ఎవరి గవర్నమెంట్ ఉండే? వాళ్ళ గవర్నమెంట్ ఉండే. వాళ్ళ గవర్నమెంట్లో ఇష్టానుసారంగా అసలు చూడలే, పైసా కనబడదా, సిగ్నేచర్లే అంతే తప్ప అక్కడ ఏం కనబడలే. అంటే ఆ 10 ఏళ్ల పాలనలో అభివృద్ధి ఏం కాలేదంటారన్న మీరు. మొత్తం భ్రష్టు పట్టిందన్న. యువకుడు డ్రగ్స్కి, మద్యానికి, తాగుడికి, ఇదానికి బానిస అయింది తప్ప ఎవరైనా ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందన్న? ఇప్పుడు 10 సంవత్సరాల్లో నోటిఫికేషన్ ఏమైనా వచ్చిందా? యువకులకు ఏం చేశారు? 10 సంవత్సరాలు మేము వచ్చిన ప్రభుత్వం 9 నెలలు అవుతుందన్న. 9 నెలల ఒకటి టీటీసీ, ఒకటి గ్రూప్ 3, ఇప్పుడు గ్రూప్ 4 కూడా వస్తున్నాయి. ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయన్న? యువకులు ఏమైనా ఇలా ఎంత ఎక్కడ కనబడతలేదు. స్టడీ మీద ఎంత జ్ఞానం ఉన్నది. అప్పుడు కూడా కానిస్టేబుల్ అట్లా చేసారు కదా. ఏం చేసారు? కానిస్టేబుల్ నోటిఫికేషన్ వేసిండ్రు వాళ్ళు. ఎవరు? కానిస్టేబుల్ వేస్తే అయిపోయిందా? అలా ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? సెలెక్ట్ అయినోడు కష్టపడి రన్నింగ్ చేసి అన్ని చేసినోడు బయట ఉన్నాడు, పైసా ఇచ్చినోడు లోపల ఉన్నాడు. ఇవాళ అంటే మీరు డైరెక్ట్గా చెప్తున్నారు పాత గవర్నమెంట్ పైసల ప్రభుత్వం అని చెప్పేసి. అన్న మొత్తం తెలంగాణ మిగులు బడ్జెట్ని పోయి అప్పు బడ్జెట్ చేసిన ప్రభుత్వం అంటే తెలంగాణ వీళ్ళ బీఆర్ఎస్తోనే అవుతుంది, కానీ ఈ రేవంత్ రెడ్డితో కాదు. ఇప్పుడు అంటే మూసి ప్రక్షాళన ప్రజాయాత్ర అని ఒకటి స్టార్ట్ చేసారు సీఎం గారు. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకుంటారు? అంటే ఇంతవరకు ఏ సీఎం కూడా దాన్ని టచ్ చేయలేదు. ఏ సీఎం కూడా టచ్ చేయలేదు. మూసీలా ఎంతమంది బడా బాబులు ఉన్నారన్న బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు? మూసీలో కూడా ఉన్నారు. మూసీలో వాళ్ళే మూసీని మొత్తం మూసేసి మొత్తం మొరం వేసి మొత్తం పెద్ద అపార్ట్మెంట్లు కట్టియాలి. రియల్ రేపు వాన వస్తే మరి ఇంతమంది బడా నాయకులు ఉన్నప్పుడు ఈ బడా నాయకులు అందరినీ కాదని సీఎం గారు అదంతా క్లీన్ చేయగలుగుతారా? మూసీ వాసులకు ప్యూర్ వాటర్ ఇవ్వగలుగుతారా? షూర్, 100%. అది మీరు రాబోయే 5-6 నెలలనే చూస్తారన్నా. ఈ పాదయాత్ర ఇప్పుడు మూసీ మీద ఉన్నదా మా సీఎం గారు చేపట్టేది ఒక్కొక్కరికి తడిసి మోపడవుతుంది. టీఆర్ఎస్ నాయకులకు ఒక్కళ్ళు అమాయకులు ప్రజలు అక్కడ ఎవరు లేరు. పెద్ద కాంట్రాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ హయాంలో జరిగిన వాళ్ళే ఉన్నారు. అంటే మీరు ఓన్లీ సోలో లీడర్, అంటే మీరు సొంతంగా వచ్చారు. అంటే జనాలు మిమ్మల్ని చాచు అని కూడా పిలుస్తారు అంత కొంతమంది. అంటే మీకు సంబంధించిన చాచు అని ఎందుకు పిలుస్తారా మిమ్మల్ని? అంటే కొందరు బాబాయ్ అంటారు, కొందరు చాచు అంటారు. నాకంటే చిన్నోనండి. వాళ్ళ చిన్న ఏదైనా సమస్యలు ఉంటే నా దగ్గరికి వస్తారు, ఏదైనా ఉంటే మాట్లాడి. మీకంటే పెద్దోళ్ళు కూడా మిమ్మల్ని చాచు అని పిలుస్తారంట. ప్రేమ అన్నది. అంటే జనాలకు కూడా మీరు కొన్ని అంటే ఉపయోగపడే పనులు ఇట్లా జనాలకు ఉపయోగపడే పనులు ఎక్కువ చేస్తాను. నేను ఇలా ఎంఆర్ ఆఫీస్ ఉట్టిగా పోతే అక్కడ ఎవరైనా జనాలు నిలబడితే కూడా రెండమ్మ ఏం పని అని చెప్పేసి సొంతంగా నేనే పోయి దగ్గరుండి ఇది ఎంఆర్ఓ సాబ్ ఇది ఇట్లా కాదు ఇట్లా ఉన్నది అని చెప్తే ఆయనని చూసుకుంటాడు. అంటే హాస్పిటల్స్లో కానీ ఇంకా వేరే నేను హాస్పిటల్ పేద ప్రజలకు తిండి లేని వాళ్ళకు వీళ్ళకు నేను 100% నేను 24 hours పనిచేస్తాను వాళ్ళకు. అంటే మీకు అంటే జనాలకి ఈ రకమైన సేవ చేయాలి, ఇట్లయితే జనాలు బాగుంటారు, నేను గెలిచిన తర్వాత ఇది చెయ్యాలి అని ఏమన్నా ఇట్లా స్పెషల్గా ఏమైనా ఉన్నాయా? నాకు ఉన్నదన్న. ఒకవేళ నేను మున్సిపల్ కౌన్సిలర్గా గెలిచినా లేదంటే ఏదైనా నాకు ఇష్టం ఉండి మా రేవంత్ అన్న ప్రభుత్వంలో మా నాయకులు నాకు ఏదైనా నామినేటెడ్ ఇస్తే నాకు ఈ పేద ప్రజలకు ఏం చేయాలి, వాళ్ళకి ఏం చేస్తే ఏం లాభం అనేది నా దగ్గర ఒక స్కెచ్ ఉంది.
ఆ స్కెచ్ అనేది మీరు కూడా చూస్తారు జనాల్లో ఉంది. సుడా వచ్చే ఛాన్స్ ఏమన్నా? సుడా వచ్చే ఛాన్స్ చెప్పలేమన్నా. అంటే అన్న నేను ఒకటి ఏంటంటే మా దగ్గర కాంగ్రెస్ పార్టీలో హ్యాపీనెస్ ఫ్రీడమ్ ఉంటుంది. చిన్న పిల్లగానైనా అడగొచ్చు. ఇదా నేను అర్హత ఉన్నాను కాబట్టి నేను అడుగుతా అంటే అడగొచ్చు. అని నేను అంటే నార్మల్గా రాను కదా, ఎంక్వైరీ చేసిన మీ గురించి చాలా పాజిటివిటీ ఉంది. ఇప్పుడు నాకు ఈ పోస్ట్ ఇస్తే నేను ఇంకెక్కువ సేవ చేయగలుగుతాను జనాలకు అనేది ఏదైనా పోస్ట్ అంటే మీరు అనుకునేది? ఒకవేళ సుడా వచ్చింది అనుకున్నా, నాకు ఎంతమంది భూ కబ్జా అయ్యి వాళ్ళు గత ప్రభుత్వం సుడా ఉండే మాజీ ఎవరు ఉన్నారో వాని చేసిన అక్రమాలన్నీ బయటపడతాం. ఒకవేళ సిద్దిపేటకి హైడ్రా వచ్చే ఛాన్స్ ఉందా? హైడ్రా వస్తే చెప్పలేమన్నా. వస్తే బఫర్ జోన్లో ఉంటే మాత్రం అన్నీ పోతాయి. బఫర్ జోన్లో ఉన్న ప్రతి ల్యాండ్ని క్లియర్ చేపిస్తారా మీరు? 100% కలెక్టర్ గారితో ఉండి దగ్గర ఉండి చేపిస్తుంది.